క్రీస్తునందు మాకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే, దేవుడు మన జీవితంలో పనిచేసేది మన పరిస్థితులను బట్టి మాత్రం కాదు, మన విశ్వాసాన్ని బట్టి మాత్రమే. మనం ఎంత గొప్పవారమో కాదు, ఎంత లోతుగా దేవుని నమ్ముతున్నామో, ఎంత గట్టిగా దేవుని నమ్ముతున్నామో అదే దేవుని యొక్క కార్యాలకు ద్వారం. అర్థమవుతూ ఉందా? గమనించండి. ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక రోమా శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చారు. అతడు యూదుడు కాదు, అయినా అతనికి యేసు పైన అపారమైనటువంటి విశ్వాసం ఉన్నది. అతడు, ప్రభువా, ఇదిగో మీరు నా ఇంటిలోనికి రావటానికి కూడా నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు. అయితే ఒక్క మాట మాత్రం చెప్పండి, నా సేవకుడు స్వస్థత పొందుతాడని చెప్పేసి యేసు ప్రభుతో చెప్పినప్పుడు ఆ విశ్వాసాన్ని చూసినటువంటి యేసయ్య ఆశ్చర్యపడి చివరికి ఇలా అంటూ ఉన్నారు, వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక అని చెప్పేసి. ఇక్కడ గమనించండి, విశ్వాసం దేవుని హృదయాన్ని కదిలిస్తూ ఉంది. విశ్వాసం దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. యేసు ప్రభువారు చాలామంది విశ్వాసాన్ని గద్దించాడు, కానీ ఈ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూచి యేసు ప్రభువారే ఆశ్చర్యపడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదాహరణకి దావీదు గొలియాతును చూసి భయపడ్డా? భయపడలేదు, దేవుని చూశాడు. మరి అగ్నిగుండంలో 3 యువకులు అగ్నిగుండాన్ని చూసి వారు భయపడ్డారా అంటే కనుక అగ్నిగుండాన్ని చూసి కాదు, దేవుని శక్తిని వారు నమ్మారు. అలాగైతే ఈ రోజున దేవుడు నీ సమస్య పరిమాణాన్ని కాదు, నీ విశ్వాస పరిమాణాన్ని చూస్తూ ఉన్నాడు. అలాగైతే కనుక ఈ రోజున అలాంటి పరిస్థితులు నీవు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? ఎవరి దగ్గరకు పరుగులు పెడుతూ ఉన్నావు? ఈ రోజున విశ్వాసం దేవుని హృదయాన్ని కదిలిస్తూ ఉంది. అలాంటి విశ్వాసం నీది అయితే గనక గొలియాతుపై విజయం ఇచ్చేటువంటి దేవుడు, అగ్నిగుండం పైన విజయం ఇచ్చేటువంటి దేవుడు నీ జీవితంలోనూ విజయం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిజమైన విశ్వాసం దేవుని వాక్యంపై నిలబడుతూ ఉంది. నిజమైన విశ్వాసం దేవుని వాక్యంపై నిలబడుతూ ఉంది. శతాధిపతి అన్నాడు, ఒక్క మాట మాత్రం చెప్పండి, ఒక్క మాట మాత్రం చాలు. అతడు యేసు సన్నిధిని ఎప్పుడు మాత్రమే కాదు, యేసు మాట యొక్క అధికారాన్ని విశ్వసించాడండి. అర్థమవుతూ ఉందా? అతడు యేసు సన్నిధిని మాత్రమే కాదు కానీ యేసు ప్రభు యొక్క మాట యొక్క అధికారాన్ని విశ్వసించాడు. ఎందుకంటే 107వ సంకీర్తన 20వ చరణంలో మనం చదివితే, తన వాక్యమును పంపి వారిని స్వస్థపరిచెనని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 10:17లో విశ్వాసము వినుట వలన కలుగునని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉంటున్నాం. అంటే దేవుని వాక్యాన్ని పట్టుకున్నవాడు దేవుని వాగ్దానాన్ని అనుభవిస్తాడు. విశ్వాసం అసాధ్యాన్ని సాధ్యంగా మారుస్తుంది. శతాధిపతి సేవకుడు దూరంలో ఉన్నాడు, కానీ యేసు ప్రభువు అక్కడికి వెళ్ళలేదు. ఒక్క మాటతో స్వస్థత అనేది వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే విశ్వసించువానికి సమస్తమును సాధ్యమని గమనించాలి. ఉదాహరణకి అబ్రాహాము వృద్ధాప్యములు కుమారుని పొందాడు. అన్న ప్రార్థన ద్వారా సమయలను పొందింది. లాజరు చనిపోయినా దేవుని యొక్క యేసయ్య పిలుపుతో మరలా తిరిగి బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం వినయముతో కలిసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. శతాధిపతి అన్నాడు, నేను అర్హుడిని కాదు, నాకు యోగ్యత లేదు. అంటే అతనిలో ఏమాత్రం కూడా గర్వం లేదు. విశ్వాసం ప్లస్ వినయము దేవుని కృప. ఈ రోజున శతాధిపతిలో ఉన్నటువంటి ఆ విశ్వాసం, ఆ వినయం, ఆ విధేయత, ఆ తగ్గింపు నీలో ఉంటే గనక బైబిల్ చెప్పే సత్యము, దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు, దీనులకు కావలసిన
కావలసిన కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ కృప శతాధిపతి పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నీ విశ్వాసానికి అనుగుణంగా కార్యం చేస్తాడు. యేసయ్య ఇలా అనలేదు, నా ఇష్ట ప్రకారం జరుగుతుంది. ఆయన అన్నది ఏంటో తెలుసా? నీవు విశ్వసించిన ప్రకారం. అంటే చిన్న విశ్వాసం, చిన్న అనుభవం, గొప్ప విశ్వాసం గొప్ప కార్యాలు చేస్తుందన్నమాట. అందుకనే మత్తయి సువార్త 9:29 మనం చదివితే, మీ విశ్వాస ప్రకారమే మీకు కలుగునుగాక అని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అలాగైతే కనుక ఈ రోజున కుటుంబ సమస్యలు ఉన్నాయా? విశ్వాసంతో ప్రార్థించు. అనారోగ్యమా? దేవుని వాక్యాన్ని నమ్ము. ఉద్యోగమా? లేదా ఆర్థిక కష్టమా, నష్టమా, వ్యాధి బాధలా? దేవుడు మార్గం చేస్తాడని చెప్పేసి నువ్వు విశ్వసించు. పరిచర్యలో ఏ విషయంలో కూడా ఫలితం అనేది కనిపించడం లేదా? దిగులు పడద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, విశ్వాసాన్ని ఏమాత్రం కూడా విడవద్దు. విశ్వాసము కలిగి ఉండు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకో తెలుసా? హెబ్రీ 11:6 ప్రకారంగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉంటున్నాం. శతాధిపతి యేసును ఇంటికి తీసుకుని రాలేదు, కానీ యేసు మాటను తన హృదయంలోనికి తీసుకుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. శతాధిపతి యేసుని ఇంటికి తీసుకుని రాలేదు, కానీ యేసు మాటను తన హృదయంలోనికి తీసుకున్నాడు. అదే అతని అద్భుతానికి కారణమైంది. హల్లెలూయా. ఈరోజు ప్రభువు కూడా మనతో ఇలా చెబుతూ ఉన్నాడు, నీ విశ్వాసం ఎంత ఉందో నా కార్యం అంత గొప్పగా నీ జీవితంలో కనబడుతుందని చెప్పేసి యేసుప్రభువు వారు అంటూ ఉన్నారు. అందుకే భయం కాదు, విశ్వాసాన్ని ఎంచుకోండి. సందేహం కాదు, దేవుని వాక్యాన్ని పట్టుకోండి. పరిస్థితులను కాదు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తును నమ్మండి. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఆయనకి సమస్తమును కూడా సాధ్యమే. కాబట్టి ప్రియులారా, ఈరోజు మీ జీవితంలో ఏ అవసరం ఉన్నా ప్రభు మీతో ఒకే మాట చెబుతున్నాడు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ఆ మాటను విశ్వాసంతో స్వీకరించండి. దేవుడు తన మహిమను మీ జీవితంలో ప్రత్యక్షపరుస్తాడు. తన మహిమను మీ జీవితంలో బయలుపరుస్తాడు. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. మన జీవితంలో ఊహకమించిన కార్యాలను జరిగిస్తాడు. కాబట్టి ఆ రీతిగా కృపగల దేవుడు మనందరి జీవితాల్లో అద్భుతాలు జరిగించునుగాక. ఆమేన్.